హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సంతారెడ్డి స్టూడియో. సాటర్డే వీకెండ్ దట్ టు విత్ కలర్ఫుల్ శారీస్. ఏమన్నా కాన్సెప్ట్ ఉందా? ఈరోజు మీకు మంచి కలర్ఫుల్ ఆర్గన్జా శారీస్ తోటి అండ్ దట్ టు నెక్స్ట్ చూడండి ఏమవుతుందో అది కూడా చూస్తూ ఉండండి. ఫస్ట్ నేను కట్టుకున్న శారీ వచ్చేసి మంచి లెమన్ ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ శారీ. కంప్లీట్ ఈ శారీలో ఇంకా చూపించేది ఏం లేదు. కంప్లీట్గా 5.5 మనకి హైట్లో కానీ విడ్త్లో కానీ ప్రాపర్ 5.5 ఉంటుంది. సో నేను అడిషనల్గా ఒక ఫ్రిల్ వేయించాను ఇట్లా గ్రీన్లో. సో మంచిగా లైక్ కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇట్లా ఫ్రిల్ వేయించాను. శారీ ఇట్లాగే డ్రేప్ చేసుకోవాలి అండ్ దీనికి అడిషనల్గా మీకు ఒక బ్లౌజ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో స్టిచ్డ్ బ్లౌజ్. సో ఫటాఫట్ అయిపోవాలి, చీర విత్ బ్లౌజ్ ప్రొవైడ్ చేయమని అడుగుతున్నారు కదా. సో మొత్తం కాన్సెప్ట్ రెడీ చేసుకొని మరీ వచ్చాను. సో ఈ శారీకి నేను ఇచ్చే బ్లౌజ్ ఇది స్లబ్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ విత్ ఎల్బో హ్యాండ్స్. ఇక్కడ వచ్చేసి మనకి చిన్న ఫ్రిల్ కనిపిస్తుంది. ఈ మధ్య కంప్లీట్ ఇట్లా మొత్తం రావట్లేదు అనమాట, ఫ్రిల్ ఇట్లా వస్తుంది అండ్ ఇక్కడ కూడా పఫ్ హ్యాండ్స్ లాగా. సో బ్యాక్ వచ్చేసి ఇది ఆల్మోస్ట్ ఒక 32 సైజ్ నుంచి 38 సైజ్ వాళ్ళకి వస్తుంది. ఇది అడిషనల్ అనమాట. బ్లౌజ్ కావాలి వద్దు ఇట్స్ అప్ టు యూ. బ్లౌజ్ వచ్చేసి 1200, వేరే శారీ ప్రైస్ వచ్చేసి 2700. చెప్పాను కదా ముందు చూస్తారని. ఇది సెకండ్ శారీ. సో ఈరోజు కాన్సెప్ట్ అండ్ ఒక ఛాలెంజ్ యాక్చువల్లీ నాది నేనే పెద్ద తీసేసుకొని ఏంటంటే ఒక విత్ ఇన్ 2 hours మనం జనరల్గా అంటారు కదా ఆడవాళ్ళని చాలా టైం తీసుకుంటాను, అంత లేదు. విత్ ఇన్ 2 hours 10 శారీస్ విత్ ప్రాపర్ బ్లౌజెస్ కొంచెం మ్యాచింగ్ చూపిస్తూ మీకు ఛాలెంజ్ లాగా చూపిద్దామని చెప్పేసి అండ్ ఒక ఐడియా కూడా ఉంటుంది కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆర్గన్జా శారీస్ కట్టుకున్నప్పుడు ఏంటంటే సింగిల్ లాగా ఫ్లాన్ చేసినప్పుడు చాలా మందికి ఈ విషయం తెలిసినా ఇన్ కేస్ ఎవరికన్నా తెలియకపోతే ఇలా మనము కొంచెం ఇలా పట్టుకుని ఇక్కడ మనం పిన్ చేసుకుంటే సింగిల్ కూడా ఇలా హ్యాండిల్ చేయొచ్చు. సో హోల్ త్రూ అవుట్ మనం బయటకు వెళ్ళినా కూడా ఈ విధంగా ఈజీగా ఉంది కదా. ఈ విధంగా నడవడానికి కానీ పట్టుకోవడానికి ఈజీగా ఉంది. సో ఆర్గన్జా శారీస్ పర్టికులర్గా ఆరెల్స్ ఇట్లా కొంచెం లైట్ స్టిఫ్ ఉన్న మెటీరియల్ శారీస్ ఏంటంటే సింగిల్ డ్రేప్ వేసుకున్నప్పుడు ఇలా కొంచెం పైకి ఇక్కడ సైడ్కి పిన్ పెట్టేసేయండి. సో దట్ ఇలా పట్టుకున్నప్పుడు చాలా గ్రేస్ఫుల్గా ఉంటుంది అండ్ ఈజీ టు హ్యాండిల్ కూడా ఉంటుంది కదా. సో ఇది ఇందాక చెప్పినట్టుగా కలర్ వచ్చేసి టర్కోయిస్ బ్లూ విత్ మెజంతా కాంబినేషన్. ఫ్లవర్స్ మనకి చాలా సటిల్గా కనిపిస్తాయి. ఇక్కడ ప్రాపర్గా అయితే వాళ్ళని కట్టుకోలేదు, ఛాలెంజ్ చెప్పాను కదా, ఫటాఫట్ కట్టుకోవాలి బట్ న్యాయం చేయాలి, కాన్సెప్ట్కి న్యాయం చేయాలి మెయిన్ అది. కింద వైపు మనకి ఆల్మోస్ట్ ఒక 2 inches ఆఫ్ బార్డర్, వేరాజ్ ఇక్కడ ఒక 4 to 5 inches ఆఫ్ బార్డర్ మనకి యాంటిక్లో ఉంది. దీనికి నేను బ్లౌజ్ సజెస్ట్ చేసేది అండ్ దీనికోసం ఉన్న బ్లౌజ్ వచ్చేసి బ్రొకేట్ బ్లౌజ్. ప్రాపర్ ఫిట్టింగ్ ఉంది బట్ ఇది వచ్చేసి కొంచెం చిన్న సైజ్, అంటే ఆల్మోస్ట్ కుర్తీస్ వేసుకునే అమ్మాయిలు మీడియం నుంచి కొంచెం ఎల్ సైజ్ వరకు ఆ మాత్రంకే వస్తాయి ఈ బ్లౌజ్. అదర్వైజ్ నేను టీమప్ చేయమంటే టైం ఉంటే నేను టీమప్ చేసి ఇవ్వగలుగుతాను. ఓన్లీ శారీ వచ్చేసి 2500, వేరాజ్ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి 1500. ఇది కూడా కొంచెం టర్కోయిస్ షేడ్ అంటే లైట్ బ్లూ షేడ్ ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అవుతాయి. ఇది నెంబర్ 3 అని మెన్షన్ చేయండి. ఈ శారీకి వచ్చేసి పింక్ కొంచెం బ్రైట్గా కనిపిస్తాయి బికాస్ ఫ్లవర్స్ వచ్చాయి అండ్ ఇంకోటి నేను అడిషనల్గా పైపింగ్ కూడా ఇచ్చాను. ఇక్కడ కింద టాజల్స్ కూడా ఇచ్చాను. దీని ప్రైస్ వచ్చేసి 2600 పడుతుంది. ఆర్గన్జా ఫ్యాబ్రిక్ ప్రాపర్గా 5 ప్లీట్స్ కూడా వస్తాయి. ఎంత నీట్గా కట్టుకున్న హడావుడిగా చెప్పాను కదా, ఛాలెంజ్ అనేసి కొంచెం స్పీడప్ అయితే చేయాలి కదా వర్క్ అనేది. అండ్ దీనికి బ్లౌజ్ అడిషనల్గా ఉంది 1600లో. మంచి ఫాక్స్ మిర్రర్స్ అంటాం కదా, ఆ ఫాక్స్ మిర్రర్స్ వచ్చిన ఫ్యాబ్రిక్ తీసుకొని బ్లౌజ్ ఆల్రెడీ స్టిచ్ చేయడం జరిగింది. దీని ఫ్రంట్ వచ్చేసి ఇది, బ్యాక్ వచ్చేసి ఇది. సో ఇది సైజ్ అడిగితే ఆల్మోస్ట్ 32 నుంచి 36 ఇంకా అబవ్ కూడా చేయొచ్చు. ఆర్ఎల్స్ మీరు మెజర్మెంట్స్ నాకు మెన్షన్ చేయండి, ఇది బ్లౌజ్ వస్తుందా లేదా చెప్తాను. బికాస్ ప్రతి దానికి మ్యాండేటరీగా శారీ విత్ బ్లౌజ్ తీసుకోమని చెప్పట్లేదు కాబట్టి ఇట్స్ అప్ టు యూ. సో ప్రస్తుతానికి శారీ ఒకసారి మళ్ళీ లుక్ ఇచ్చేయండి. టర్కోయిస్ బ్లూ షేడ్ ఫ్లోరల్ ఆర్గన్జా శారీ. నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడు మనం చూసే కాంబినేషన్ వచ్చేసి బ్లూ విత్ పింక్. మొత్తం శారీ బాడీ కూడా బ్లూలో ఉంటుంది అండ్ అడిషనల్గా మనకి ఫ్లోరల్ ఏదైతే కనిపిస్తుందో అవన్నీ మొత్తం పింక్లో ఉన్నాయి. సో నేను కింద అండ్ పైన వైపు పైపింగ్ అయితే ఇవ్వలేదు ఫినిషింగ్ లాగా, బికాస్ ఫినిషింగ్ నీట్గానే ఉంది దీనికి. అండ్ అడిషనల్గా నేను ఇచ్చినది ఇది టాజల్స్ పళ్ళులో. సో బ్యూటిఫుల్ టాజల్స్ ఉన్నాయి అండ్ దీంతో పాటు బ్లౌజ్ కూడా ఔల్ షేప్ వస్తుంది స్లీవ్లెస్లో. ఇది ఫ్రంట్ అండ్ ఇది వచ్చేసి బ్యాక్. 32 నుంచి 36 సైజ్ వరకు వస్తుంది. బ్లౌజ్ సపరేట్గా అయితే 1200 అండ్ శారీ అయితే 2400. ఈ శారీ కాంబినేషన్ వచ్చేసి లైట్ గ్రీన్, అది కూడా చాలా యూనిక్ ఉన్న గ్రీన్. దానికి కాంబినేషన్గా మనకి రస్ట్ కలర్ ఆర్ బ్రిక్ అని చెప్పొచ్చు. ఈ విధంగా ఫ్లోరల్ మొత్తం శారీ మొత్తం కంటిన్యూ అవుతాయి. అండ్ అడిషనల్గా నేను ఒక లేస్ కూడా ఇచ్చాను బికాస్ ఇది ఒక పార్టీ వేర్ లుక్ లాగా కనిపించడం కోసం. దీంతో పాటు బ్లౌజ్ ఏదైతే నేను ఇప్పుడు ఫ్లాన్ చేస్తున్నానో అదే బ్లౌజ్ దీనికి ఇవ్వడం జరిగింది. సో అడిషనల్గా మనం ఈ లేస్ అనేది చూడొచ్చు, కంప్లీట్ పార్టీ వేర్. ఇలా సెట్ పర్చేస్ చేస్తేనే మీకు ఇంకా బెస్ట్ లాగా వస్తుంది. సో ఒకసారి మళ్ళీ లుక్ ఇచ్చేసేయండి. కలర్ వైజ్ చూడాలంటే కూడా ఒకసారి నేను క్లోజ్ లుక్ చూపిస్తున్నాను. శారీ ప్రైస్ వచ్చేసి 2800, వేరాస్ బ్లౌజ్ మనకి 1500కి వస్తుంది బికాస్ చాలా యూనిక్ ప్యాటర్న్ ఉంది బ్లౌజ్ కూడా. సో నేను ఎనీవే మీకు పిక్ కూడా పెడతాను. ఇది
కొంచెం పార్టీవేర్ లుక్ ఇవ్వడం కోసం ఏంటంటే ఈ పర్టికులర్ శారీ వచ్చేసి నేను కొంచెం షిమ్మర్ లేస్ ఇచ్చాను. సో 30 బిలో ఏజ్ వాళ్ళకి ఇంకా పర్టికులర్గా అంటూ డిజైన్ చేసుకున్నాను. బట్ ఇంకా ఎవరికైనా కావాలంటే కూడా ఏజ్ గ్రూప్ అయినా ఫ్లాంట్ చేయొచ్చు. బట్ బ్లౌజ్ ఏ విధంగా ఉందంటే దీనికి స్లీవ్లెస్ ఇచ్చాను. సో 30 బిలో ఏజ్ అండ్ పార్టీవేర్ లుక్ కోసం నేను స్లీవ్లెస్ బ్లౌజ్ ఇచ్చాను. దీనికి సింపుల్ ప్లెయిన్, కొంచెం లైట్ బ్రిక్ కలర్ లాగా ఉంది కదా, ఫ్రంట్ స్క్వేర్ షేప్ అండ్ బ్యాక్ డీప్ స్క్వేర్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ హ్యాండ్స్ కూడా ఉన్నాయి. ఇన్ కేస్ కావాలంటే అటాచ్ చేయడానికి హ్యాండ్స్ కూడా ఉన్నాయి. ఓన్లీ బ్లౌజ్ వచ్చేసి 900, వేరే శారీ వచ్చేసి 2800 బికాస్ అడిషనల్ లేస్ అండ్ ఈ ఫైన్ క్వాలిటీ ఉంటుంది. ఆర్గెన్జాలో ఈ పర్టికులర్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇంకొంచెం ఫైన్ క్వాలిటీ అనమాట. ఇది గ్రే ఆర్గెన్జా శారీకి నేను బ్రాడ్గా ఇచ్చాను. కొంచెం బార్డర్ వచ్చేసి కొంచెం బ్రాడ్గా ఉంటుంది పార్టీ వేర్ లుక్ కోసం. సో ఈ విధంగా ఫ్లాంట్ చేస్తేనే బాగుంటుంది. సో దీనికి మీరు కావాల్స్తే గోల్డ్ బ్లౌజ్ అన్న ప్రిఫర్ చేయొచ్చు, ఆరెల్స్ నేను డబుల్ షేడ్ అంటే కొంచెం కలర్ అయితే వచ్చిన ఫ్యాబ్రిక్ ఉన్న ప్యూర్ సిల్క్ తీసుకున్నాను. ఫ్రంట్ ఇట్లా బోట్ నెక్ హై నెక్ వస్తుంది, బ్యాక్ వచ్చేసి హై నెక్ విత్ హుక్స్ వస్తాయి. సో ఇది వచ్చేసి ప్రైస్ మీకు 900 అండ్ వెరాజ్ శారీ ప్రైస్ వచ్చేసి 2600 పడుతుంది. ఒకసారి చూడండి, గ్రే కాంబినేషన్. ఇది గ్రే కాంబినేషన్ పైన పీచ్ కలర్ ఫ్లోరల్గా ఉంది. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇప్పుడు చూసే కాంబినేషన్ వచ్చేసి వీటిష్ కలర్, చాలా బ్రైట్గా బాగా అనిపిస్తుంది కదా. వీటిష్ ఒక్కోసారి మనకు డల్ అనిపిస్తుంది, బట్ మెరూన్ కాంబినేషన్ రావడం వల్ల బాగా బ్రైట్గా ఉంది. సో దానికి అడిషనల్గా నేను ఇట్లా టాజల్స్ ఇచ్చాను, పళ్ళులో పైపింగ్ అండ్ టాజల్స్ అడిషనల్గా ఇచ్చాను. సో మీకు ఇంకొక విషయం ఏంటంటే ఇట్లాంటి శారీస్ ఏ ఫ్లోరల్ కానీ ఇప్పటిదాకా చూసిన ఏ ఫ్లోరల్ కూడా మీరు ఇన్ కేస్ ఫ్లాంట్ చేయాలంటే ఇట్లా హైనెక్ ఉన్న బ్లౌజ్ వేసుకుంటే ఎలా ఉంటుంది, అది మీకు ఒక ఐడియా కోసం అని చెప్పేసి నేను నా బ్లౌజ్ వేసుకొని చూపిస్తున్నాను. కంప్లీట్ బ్యాక్ కంప్లీట్ హైనెక్, వేరాజ్ ఇక్కడ కొంచెం బ్రాడ్గా వస్తుంది. సో ఇట్లాంటివి కూడా మీరు ఫ్లాంట్ చేయొచ్చు. బికాస్ ఆల్వేస్ ఫ్లోరల్లో ఏంటంటే ఎలాగో మొత్తం ఫ్లోరల్గా మొత్తం ప్రింటెడ్ లాగా ఉంటుంది కాబట్టి బ్లౌజ్ మనం ప్లెయిన్గా కూడా ఇలా ప్రిఫర్ చేయొచ్చు. బట్ వేరాజ్ ఈ శారీకి నేను ఇచ్చిన బ్లౌజ్ వచ్చేసి ఇది డార్క్ మెరూన్ షేడ్, బట్ వీ నెక్ అనమాట, ఫ్రంట్ అండ్ బ్యాక్ వీ నెక్. అడిషనల్ ఈ స్ట్రింగ్స్ ఎందుకు కనిపిస్తున్నాయి అంటే వన్స్ యూ వేర్ ద బ్లౌజ్ ఈ స్ట్రింగ్స్ అనేది ఇలా వెనకల నుంచి వచ్చేసి ఇటు సైడ్స్కి కట్టడానికి కోసం అనమాట ఈ స్ట్రింగ్స్ది. సో బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఈ స్ట్రింగ్ ఒకటి ఈ కార్నర్ ఉంది కదా, వెనకల నుంచి ఇటు సైడ్ అటాచ్ చేసుకోవడానికి. బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి 1500, వేరే శారీ ప్రైస్ వచ్చేసి 2500. ఈ శారీ కాంబినేషన్ వచ్చేసి బేబీ పింక్ విత్ లావెండర్, మంచి ఫ్లోరల్ ప్లెజెంట్గా ఉన్న కలర్ బేబీ పింక్. దానికి అడిషనల్గా సెల్ఫ్లో వచ్చిందనమాట. ఈ కడ్డీ బోర్డర్ ఏదైతే కనిపిస్తుందో సిల్వర్లో సెల్ఫ్లో వచ్చింది. సో ఒక 2 ఇంచెస్ ఆఫ్ సెల్ఫ్లో వచ్చిన కడ్డీ బోర్డర్ అబోవ్ అండ్ బిలో ఉంటుంది. అడిషనల్గా నేను ఇట్లా ఫ్రిల్ వేయించిన. ఈ శారీలో మస్ట్ అండ్ షుడ్గా బ్లౌజ్ ఇంక్లూడ్ అయ్యి ఉంది. బికాస్ ఈ ఫ్రిల్ ఇక్కడ ఇవ్వడం వల్ల దీనికి జస్టిఫై చేయడం కోసం నేను ఒక బ్లౌజ్ ఇచ్చాను. సో టోటల్ ప్రైస్ ఆఫ్ 3500లో వస్తుంది. ఇవి చేయడమేమో కానీ వాళ్ళకి చాలా స్ట్రెయిన్గా అనిపిస్తుంది, బట్ చాలా సాటిస్ఫై ఉంది. అండ్ అనుకున్నట్టు 2 hours కంప్లీట్ అవుతుంది. మధ్యలో కొంచెం క్లయింట్స్ వచ్చారు అడిషనల్గా, కొంచెం ఎక్కువ టైం అయినా కూడా నేను జస్టిఫై అయితే చేసుకున్నాను, నేను చేసుకున్న ఛాలెంజ్ కోసం. ఇది వచ్చేసి దీనికి ఇచ్చే బ్లౌజ్, మంచి లావెండర్ కలర్ సెల్ఫ్ చెక్స్ వచ్చి చెమ్కి వచ్చిన బ్లౌజ్ పీస్ తీసుకొని ఫ్రిల్ తోటి ఉంది. సో సైజెస్ ఇన్ కేస్ పర్టికులర్గా ఇప్పుడు నేను మెన్షన్ చేసినా చేయకపోయినా మీరు అడిషనల్గా అడగవచ్చు నేను వాట్సాప్లో. టోటల్ ప్రైస్ వచ్చేసి 3500. వాళ్ళ లాస్ట్ శారీ కాంబినేషన్ వచ్చేసి బేబీ పింక్ బట్ విత్ పర్పుల్ కాంబినేషన్. ఇందాక మనం లావెండర్లో చూసాం కదా, ఇది వచ్చేసి పర్పుల్ కాంబినేషన్. శారీ మొత్తం కూడా ఫ్లోరల్ ఆర్గెన్జా యాజ్ ఇట్ ఈస్ ఇందాక అప్పటి నుంచి చూస్తున్నాం కదా అలాగే ఉంటాయి, బట్ డిఫరెంట్గా ఉన్నాయి అన్నీ కూడా. దీంట్లో కూడా అడిషనల్గా నేను ఇట్లా టాజల్స్ ఇచ్చాను, పైపింగ్ ఇచ్చేసి టాజల్స్ ఇచ్చాను. సో జస్టిఫై చేయడం కోసం బ్లౌజ్లో కూడా అవి ఉంటాయి. అండ్ ఇది సెట్ వైస్ లాగానే పర్చేస్ చేస్తే బాగుంటుంది. బికాస్ ఇందులో కూడా ఇందాక ఒక ప్యాటర్న్ చెప్పాను కదా, వెనక నుంచి వచ్చేసి ఇట్లా సైడ్కి ఇలా కట్టుకునేలాగా ప్యాటర్న్ ఇది. దీని ప్రైస్ వచ్చేసి 3700 పడుతుంది. ఫ్రంట్ వచ్చేసి పీటర్ ప్యాన్ నెక్ స్లబ్ రా సిల్క్ ఫ్యాబ్రిక్, బ్యాక్ ప్యాటర్న్ ఇది. ఆల్మోస్ట్ సైజెస్ మనకి 32 నుంచి 38 లోపు వస్తాయి. ఇక్కడ కూడా అడిషనల్గా ఇట్లా బటన్ టైప్ ప్యాటర్న్ ఇచ్చాను. సో ఇది వచ్చేసి లాస్ట్ శారీ అండ్ బ్లౌజ్ సెట్ ఆఫ్ టుడే. సో మీకు నచ్చినట్టుగా వాట్సాప్లో నాకు పింక్ చేయండి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.